ప్రజెంట్ నాతో పాటు ఒక యాక్టర్ ఫ్యామిలీ ఉన్నారనమాట. ఆయన గురించి చెప్పాలి అంటే నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయడంలో ఎవరో తనకు రారు పోటీ. ఈజ్ గ్రేట్ యాక్టర్ నర్సింగ్ యాదవ్. నమస్తే చిత్రక్క అండ్ రిత్విక్, హౌ ఆర్ యూ? ఫైన్. నర్సింగ్ అన్న మన మధ్య లేకుండా పోయి 3 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఫ్యామిలీ అంతా ఓకేనా? ఓకే లేదు అనడానికి నాకు ఆప్షన్ లేదు. నర్సింగ్ అని ఎలా అంటే బాగా జాగ్రత్త చేసుకుంటారా ఫైనాన్షియల్గా, లేకపోతే ఎలా ఉండేవాళ్ళు అసలు? ఎక్కడ మీ ఇద్దరు కుదిరింది? లవ్ మ్యారేజ్ కదా మీది? ఎవరు కనెక్ట్ అయ్యారు ఫస్ట్, మీరా ఆయన? వీఆర్ ఫ్రమ్ సేమ్ కమ్యూనిటీ, సేమ్ క్యాస్ట్ అనుకునే లోపల తను మ్యారేజ్ అయిన తర్వాత అనిపించిందా ఈయనతో పాటు నేను లైఫ్ లాంగ్ ఉండగలను, లేకపోతే మనకు చుట్టుపక్కల ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు కొంచెం అనిపించింది. ఎవరు ఉండరన్నారు అనమాట. మనం ఎంత కూడా మాట్లాడుకుంటారు, వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరు, కలిసి ఉండరు. మీ రిలేటివ్స్? యా యా నర్సింగ్ అన్న ఎగ్జాక్ట్ రీజన్ అంటే ఏం చెప్తారు ఆయన చనిపోవడానికి? ఒక్క ప్రాబ్లం, షుగర్ బీపీ స్టార్ట్ అయింది, అది మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి వచ్చేసింది. రిత్విక్, నాన్నతో లాస్ట్ ఫ్యూ డేస్లో నీకున్న మెమరీస్ ఉంటాయి? నా కళ్ళల్లో చిన్నప్పటి నుంచి డాడీని అట్లా ఒక సూపర్ హీరోలా చూసా డాడీని. లాస్ట్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అది నా లైఫ్లో. నర్సింగ్ యాదవ్ ఇలా అకాల మరణం చెందటం నన్ను తీవ్ర బాధ గురి చేసింది, మనసు కలిచివేస్తుంది. నిజంగా ఊహించలేదు. దేవుడు చాలా అన్యాయం చేశాడు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ నాతో పాటు ఒక యాక్టర్ ఫ్యామిలీ ఉన్నారనమాట. చాలా స్పెషల్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు ఈరోజు నాతో. ఎందుకంటే ఆయన గురించి చెప్పాలి అంటే నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయడంలో ఎవరో తనకు రారు పోటీ. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్ చేశారనమాట. దాదాపు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా భాషల్లో 300 పైగా సినిమాలు చేయటమే కాకుండా ఒక మంచి మనిషి అనిపించుకున్నారనమాట. అండ్ ప్రతి సినిమాలో ఆయన కనిపించేది చాలా విలనిజం చూపించిన సినిమాలే కానీ రియల్ లైఫ్లో కూడా ఆయన ఎప్పుడు ఎంత మంచి వ్యక్తో యావత్ తెలుగు ప్రజానికాన్ని అడిగితే చెప్తారనమాట. హీ ఈజ్ గ్రేట్ యాక్టర్ నర్సింగ్ యాదవ్ అన్న. ప్రజెంట్ వాళ్ళ వైఫ్ అండ్ కొడుకు మనతో పాటు ఉన్నారు. ఆయన గురించి ఇంకా మరిన్ని విశేషాలు వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సో నమస్తే చిత్రక్క అండ్ రిత్విక్, హౌ ఆర్ యూ? ఫైన్. సేమ్ నాన్నగారిని చూసినట్టే ఉంది. బ్యాక్ సైడ్ నాన్నగారి ఫోటో ఉంది, సేమ్ అలానే కనిపిస్తున్నావు. గడ్డం అది వస్తే సేమ్ నానే. యాక్చువల్గా అయితే కొడుకులకి ఎక్కువ అమ్మ పోలికలు ఉంటాయి. రిత్విక్ వాళ్ళ డాడీ పోలిక వచ్చింది. చిత్రక అనుకున్నారా చిన్నప్పటి నుంచి నా పోలిక వచ్చింది కాదు, నా పోలిక వచ్చింది అని కొట్టుకునే వాళ్ళ ఒకే ఒక్కడే కదా? మీరు అంటుంటే నేను లోపల అనుకుంటున్నాను, ఫీచర్స్ నాది, హైట్ బిల్ట్ మాత్రం వాళ్ళ డాడీది అనుకుంటా. ఫేస్ కట్ కొంచెం అంతో ఇంత నాదే అనిపిస్తుంది. సో మా వ్యూయర్స్ చూసే వాళ్ళ కామెంట్స్ రూపంలో చెప్తారు ఎవరిలాగా ఉన్నారు. అందరు చెప్పండి ఒకసారి, ఎలా ఉన్నారు అసలు, ఏంటి ఫ్యామిలీ, ఏం చేస్తున్నారు? ఎందుకంటే నర్సింగ్ అన్న మన మధ్య లేకుండా పోయి 3 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఫ్యామిలీ అంతా ఓకేనా? ఓకే లేదు అనడానికి నాకు ఆప్షన్ లేదు. దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ కదా, ఇది నా బాధ్యత. నా కొడుకుకి ఒక స్టేజ్కి తీసుకురావాలి, అన్నీ కరెక్ట్గా చేసుకోవాలి అనేది నర్సింగ్ గారికి ఒక నమ్మకం నా మీద. తను చేసుకోగలుగుతుంది, తను చేస్తుంది, నా పేరు నిలబడుతుంది అనేది తనకు ఒక నమ్మకం. అలానే చేసుకుంటున్నాము. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఆఫర్స్ ఉన్నన్ని రోజులు, షూటింగ్ చేసినన్ని రోజులు, దాని మీద వచ్చే ఫైనాన్షియల్ దాంతోనే ఫ్యామిలీస్ రన్ చేసే చాలా మంది యాక్టర్స్ని మనం చూసాం. బ్యాక్గ్రౌండ్ ఏదన్నా పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉండి ఓకే, వెల్ ఆఫ్, నో ప్రాబ్లం, మనకి షూటింగ్ లేకపోయినా మనకి నడుస్తుంది అనుకునేవి కొంతమంది యాక్టర్స్ని చూస్తాం. బట్ చాలా మంది నర్సింగ్ అన్న టైంలో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు షూటింగ్లు చేస్తేనే ఫ్యామిలీని అండ్ పిల్లల్ని చదివించుకోవటం, ఒక పొజిషన్కి తీసుకొచ్చిన యాక్టర్స్ని ఎక్కువ మందిని చూసాం. బట్ నర్సింగ్ అని ఎలా అంటే బాగా జాగ్రత్త చేసుకుంటారా ఫైనాన్షియల్గా, లేకపోతే ఎలా ఉండేవాళ్ళు అసలుకి? నర్సింగ్ గారికి ఫైనాన్షియల్ గురించి అంత ఏం పెద్ద ఇది లేదు. తను అలా దాచుకునే పర్సన్ కూడా కాదండి. ఇలా
షూటింగ్ లోనే తను ఏదన్నా ఎవరికి ఏం అవసరం ఉందో ఇంటికి వచ్చే లోపల తనకి చాలా ఉంటాయి రిక్వైర్మెంట్స్, అలా హెల్ప్ చేయడం Hmm. అలా కానీ నేను తన లైఫ్ లో వచ్చినాక మేము అనుకున్నాం అన్నమాట, మనం ఇలాగే కాకుండా ఒక స్థాయికి వచ్చి మనం కూడా ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్కి రావాలి, మనకు పుట్టే బాబును పాపను మనము వాళ్ళ మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేది ఒక గా అనుకున్నాము. తను నాకు కొంచెం హెల్ప్, తను నాకు నేను చెప్పినట్లు తను నాకు సపోర్ట్ చేశారన్నమాట. ఇలా అంటే ఓకే, ఇలా చేద్దాం అలా చేద్దాం. ఎక్కువ లీడ్ మీరే తీసుకుంటారు ఫ్యామిలీలో ఏదైనా, అవునండి. ఆ? అవును. ఆయన బిజీగా ఉంటారు కాబట్టి. అవును, అవును. తనకి ఒక నమ్మకం అన్నమాట, తను చేసుకోగలుగుతుంది, తను చేస్తుంది. తనతో డిస్కస్ చేస్తాను నేను, తనకి అన్ని చెప్పి తనతో అడ్వైస్ తీసుకొని చేస్తాను. బట్ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ లోనే చేస్తాం. ఓకే. సో రిత్విక్ ఏం చెప్తావు నాన్నగారి గురించి? ఎందుకంటే నాన్నని సినిమాలో చూసి అమ్మో ఎలాంటి విలన్ అబ్బా అనుకుంటావు, ఇంట్లో ఎలా ఉంటారు అసలు నాన్న? కనిపించడానికి డాడీ రఫ్ అండ్ టఫ్ ఉన్నా కానీ మా డాడీ చాలా సాఫ్ట్ లోపల. అది ఎవరు చెప్పినా అదే చెప్తారు. ఎందుకంటే మూవీలను చూస్తే అమ్మో చాలా గట్టోడు అవును. విలన్స్ అనుకుంటారు. కానీ డాడీ పక్కనుండే మనుషులు ఏమంటారు, చాలా సాఫ్ట్, బై హార్ట్ చాలా సాఫ్ట్. డాడీ ఎలాంటి మనిషి అంటే ఒక 10 మంది కోసం బ్రతికే మనిషి. అట్లాంటి హీ లివ్స్ ఫర్ 10 పీపుల్ అండ్ హీ కీప్స్ హిస్ నీడ్స్ అసైడ్. డాడీ ఎప్పుడన్నా హెల్ప్ చేయడానికి ఫస్ట్ వస్తారు డాడీ ఎప్పుడన్నా. అట్లాంటి నేచర్ నేను కూడా ఫ్యూచర్‌లో నేర్చుకొని అట్లాంటి మనిషి అవ్వాలని నాన్నలాగే కోరుకుంటా. ఉంటావు నువ్వు కూడా? Yeah, అన్ని definitely. క్వాలిటీస్ నాన్న క్వాలిటీసే వచ్చాయా? మంచి helping క్వాలిటీస్ nature. అన్నీ డాడీ నుంచి నేర్చుకొని ఫ్యూచర్‌లో వాడాలని కోరుకుంటున్నాను. ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నావా? ఆర్టిస్ట్ మంచి హైట్ ఉన్నావు. Yeah. ఏంటక్క ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నావా బాబుని కూడా, లేకపోతే మంచిగా చదివించి వేరే- ఫస్ట్ బేసికలీ ఫౌండేషన్ చాలా బాగుండాల. నేనైతే ఎడ్యుకేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. చదువుకున్నాక తన ఇష్టం, తను ఏదైనా చూస్ చేసుకోవచ్చు కదా. తనకి ఆల్రెడీ మా కార్డ్ కూడా ఉంది తనకి. అవునా? Yeah. ఉంది. ఓకే. ఈస్ డన్ ఆల్మోస్ట్ చైల్డ్హుడ్ అప్పుడు తను ఒక 8-9 మూవీస్ చేశాడు కూడా. ఏమేమి మూవీస్? బావా, ఇంకా చిరుతే అని తమిళ్ కార్తీ మూవీ, తమిళ్ కార్తిక్ మూవీ. గారి మూవీ అవును. చిరుతే అని, చాలా ఒక ఆల్మోస్ట్ 9 ఆల్ చైల్డ్హుడ్ Hmm. క్యారెక్టర్స్ అన్నమాట. 100% లవ్ చేశాడు. Yeah. 100% లవ్ లో ఆ చిన్న బాబు Yeah. నువ్వు ఒకటివా? Yes, ఏ బాబు yes, నువ్వు? yes. రోషన్ అని ఓకే. ఓ అది కూడా తను మా ఇష్టంతో చేయించామన్నమాట. నర్సింగ్ గారికి ఉండే నా కొడుకు ఒకసారి స్క్రీన్ మీద కనిపించాలి అని తన ఇష్టంతో చేయించిందే అవి. ఇది తన ఇది ఏం లేదు దాంట్లో. ఒక్కసారి తనకు ఊహ వచ్చినాక తను లేదు నేను చదువుకుంటాను, ఫ్యూచర్ లో చూద్దాము అనేసి తను చేసేసాడు. బట్ వీఆర్ ఓకే. తన ఇంట్రెస్ట్ ఉంటేనే తనకు రాని, లేకపోతే చదువుకొని, అంతే. మేము కూడా వదిలేదు. ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే యాజ్ ఎ హీరోగా మేము అయితే. తను అనుకుంటే ఏది కాదు. Yeah. తన డెడికేషన్, తనకు కూడా ఇంట్రెస్ట్ రావాలి. నాకు తెలుసు ఫిలిం ఫీల్డ్ అంటే ఎంత కష్టం, ఎంత ఉంటది, ఎంత మంది కలిస్తే గానీ ఒక మూవీ అవును, కాదు. అవును. ఐ నో దట్ పించ్ అండ్ పెయిన్ ఆఫ్ మూవీ. ఎలా తీస్తారు, ఏం చేస్తారు, 24 క్రాఫ్ట్ కలిస్తే గానీ మనం ఒక మూవీ చేయలేము. సో అది తనకి అంత ఉండదేమో. ఓకే. బట్ నేను విన్నాను ఆయనకి యాక్టింగ్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు, ఏదో వచ్చేసారు. అది ఆయనతో లక్ లో వచ్చేసాడు అంతే అంతేనా? అనుకుంటా. బట్ ఆయనకి ఆ హైట్, వెయిట్, ఆ స్లాంగ్ అనేది హెల్ప్ అయింది ఇండస్ట్రీ. హెల్ప్ అయింది అంతే. ఒక ఫేస్ వాల్యూ హెల్ప్ అయింది అంతే. ఆయనకి ఆ హైట్ చూసి రామ్ గోపాల్ వర్మ గారు ఏ హైట్ బాగుంది ఎవరు అది ఇది చూసి అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు చాలా మంది తెలంగాణ లాంగ్వేజ్ లో మాట్లాడటానికి రాకపోయినా కానీ మరీ కష్టపడి ఏదో ఆర్టిఫిషియల్ గా చేసినట్టు ఉంటుంది. నర్సింగ్ అన్న తెలంగాణ స్లాంగ్ ఆ రోజుల్లోనే కుమ్మేశారు. అవును, అవును. నాకు తెలిసి ఫస్ట్ ఆ లాంగ్వేజ్ ని స్క్రీన్ కి అవును. పరిచయం చేసింది నర్సింగ్ అన్న. అవును. ఎంత నేను పాలిష్ గా నేర్పించడానికి ట్రై చేస్తాను కానీ అది కుదరదు. కొంచెం పాలిష్ గా మాట్లాడాలి నర్సింగ్. ఏంటి అలా నాకు ఇలానే మాట్లాడతానని, ఇలానే ఉంటానని చెప్తారు. దాన్ని చేంజ్ గారు. సినిమాలో ఉన్న ఇంట్లో కూడా ఇట్ ఈస్ సాఫ్ట్ ఇన్ ద హౌస్, వెరీ సాఫ్ట్ ఇన్ ద హౌస్. బట్ కొన్ని ఉంటాయి కదా తెలంగాణ ఫుడ్ హ్యాబిట్స్ అని, తెలంగాణ లైఫ్ స్టైల్, ఈ పూజలు, బోనాలు, ఈ ఫంక్షన్స్ అంతా ఇప్పుడు అవన్నీ కంపల్సరీ ఆయనకి, అవన్నీ పాటిస్తాడు అన్నమాట. తెలంగాణ సిస్టమాటిక్ అవన్నీ పాటియాలి అనేసి, అలానే మాట్లాడాలి. బట్ ఆయన పుట్టి పెరిగిందంతా ఇక్కడే ఇక్కడ హైదరాబాద్. పుట్టింది తను భువనగిరిలో, గట్కేశ్వర్ దగ్గర.
కానీ పెరిగిందంతా ఇక్కడే. ఓకే. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ కోటి సుల్తాన్ బజార్. కొంతమంది యాక్టర్స్ ఒక పేరు వచ్చిన తర్వాత ఏదో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వచ్చేద్దాం, మంచి ఇల్లులు కట్టుకుందాం ఇక్కడ అనుకుంటారు. బట్ కొంతమంది యాక్టర్స్ లైక్ నర్సింగ్ అన్న, వేణుమాధవ్ అన్న ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే పుట్టి పెరిగారో అలాంటి ప్లేస్ లోనే ఉండాలి. ఆ కాందానంలో ఉంటే ఆ వచ్చే అది వేరుంటుంది. ఇక్కడ లోకల్ వాళ్ళంతా మంచిగా లైక్ చేస్తారు. అది ఎక్కువ ఉండేది అందుకే. యా చాలా ఉండేది. ఏమంటే మాకు అంటే మార్నింగ్ లేచి అన్ని గజిబిజి అని ఉంటది కదా, చాలా మంది వస్తారు కలవడానికి, ఒక ప్రైవసీ అనేది ఉండదు. చాలా మంది ఏదో హెల్ప్కి వస్తారు, ఏదో సెటిల్మెంట్కి వస్తారు, ఏదో మాట్లాడడానికి వస్తారు, రకరకాల జనాలు వస్తారు ఆడ, ఏదో ఫంక్షన్ పిలవడానికి వస్తారు అలా. సో మాకు కొంచెం మీ బోత్ ఆర్ వెరీ ప్రైవేట్ పీపుల్. లైక్ మేము ఎప్పుడు అనేవాళ్ళం ఏంటి నర్సింగ్ ఇంటి ముందు జాతర లాగా వస్తారు ఎవ్వరు రోజు, ఇది మాకు అస్సలు నచ్చేది కాదు. సో మేము అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయిపోవాలి. బేసిక్లీ అదంతా తనకి ఇష్టమైన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరు ఆడే ఉంటారు అనమాట. తన ప్రాణం అది, సుల్తాన్ బజార్ అంటే తన ప్రాణం. అలాంటిది మేము అక్కడ ఉండము అనేసి కొంచెం తను 4th 5th వచ్చే లోపల మేము స్టార్ట్ చేసేసాం. ఒక సైక్లింగ్ ఉండదు, ఒక స్కేటింగ్ ఉండదు, ఏం ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీ ఉండదు ఆడ. మేము ఉండలేము అనేసి మెల్లిగా స్టార్ట్ చేసి తను అన్నాడు మీరు వెళ్ళండి, నేను ఈడే ఉంటాను, అప్పుడే ఎప్పుడో వస్తాను అనేలాగా అయిపోయింది. లేదు వీ విల్ షిఫ్ట్, యు సీ ఈ చేంజ్ కావాలి మనకి, మనం వెళ్దాం అనేసి ఎంత దూరం తీసుకొచ్చాము. ఇది దూరం, చాలా దూరం. ఇంకా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అయితే చాలా కష్టం, అది ఒప్పుకోరు. అంటే మీరు కొంచెం క్లాస్ బాబుని పెంచడం, నర్సింగ్ అన్న పక్కా మాస్. ఒక సిస్టమాటిక్ గా అన్ని ఇప్పుడు ఉన్న జనరేషన్ తగ్గట్టు అన్ని నేర్చుకోవాలి, అన్ని ఉండాలి అని కోరిక నాకు అంతే. తను అలా ఏం లేదు, టేక్ హ్యాజ్ ఇట్ ఈస్, యాజ్ లైఫ్ కమ్స్ యూ హ్యావ్ టు టేక్. తను చాలా బిందాస్ గా ఉంటాడండి, అసలు ఏ టెన్షన్ ఏం పడడు. కార్లు ఎలా వాడతారు? మంచి ప్రీమియం వెహికల్ కార్స్ వాడతారా, లేకపోతే కార్స్ కూడా ఏది ఉంటే అదేనా? ఏది ఉంటే అదే. అలా మేము అడుగుతాం కానీ తనకు అలా ఏం లేదు. ఎలా తన ఆటోలో వెళ్ళానో వెళ్ళిపోతాడండి, తనకు అస్సలు పట్టింపు ఎక్కడ ఉండదు. వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. నేను అలా ఉండకూడదు అబ్బా, యూర్ డిఫరెంట్ పర్సన్, యూర్ పబ్లిక్ పర్సన్, యూ షుడ్ చేంజ్ యువర్ సెల్ఫ్ అంటాను కానీ తను అలా ఏం పట్టించుకోడు. బట్ మీరు అన్నారు అంటే ఆయనలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అంటే మీరు చెప్పే క్వాలిటీస్ కి ఆ క్వాలిటీస్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ మీరేమో డిఫరెంట్, మొత్తం మీరు ఇంకొక క్లాస్. ఎక్కడ మీ ఇద్దరు కుదిరింది? లవ్ మ్యారేజ్ కదా మీది? ఎవరు కనెక్ట్ అయ్యారు ఫస్ట్, మీరా ఆయన? ఆయనే కనెక్ట్ అయ్యారు. యాక్చువల్లీ బేసిక్లీ మేము ఒక కజిన్ మ్యారేజ్ లో కలిసాము. తన గెస్ట్ గా వచ్చారు, మా కజిన్ మ్యారేజ్ కి తన గెస్ట్ గా వచ్చారు తిరుపతికి. తను చూడగానే అనుకున్నాడంట, నేను అన్ని ఇయర్స్ చేసుకోకుండా అంత వెయిట్ చేసి తన ఫ్యామిలీని అంతా సెటిల్ చేసి తను హీ వాస్ థింకింగ్ అంతే, ఇంకా చూద్దాంలే, మనకు అవసరాలే, మనకు రాసి పెట్టలేదని అనుకున్నారంట. సో ఎప్పుడైతే వీఆర్ ఫ్రమ్ సేమ్ కమ్యూనిటీ, సేమ్ క్యాస్ట్ అనుకునే లోపల తను హీ స్టార్టెడ్ థింకింగ్, తన మైండ్ సెట్ స్టార్ట్ అయిపోయింది. ఈ కొంచెం ఎంతో చదువుకున్న అమ్మాయి మన ఇంటికి వస్తే బాగుంటది, అంతో ఇంతో మేనేజ్ చేయగలుగుతుంది అనేసి తను స్టార్ట్ చేసాడు అనమాట. ఈ ప్రపోజ్ మీ అండ్ అలా 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 ఒక 3 years తర్వాతనే మేము చేసుకున్నాం. వి వెయిటెడ్ అనమాట. యాక్చువల్లీ మా మదర్కి బాగలేకుండా, మై మదర్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ కోలన్ క్యాన్సర్. సో ఐ హ్యాడ్ టు వెయిట్, లైక్ నేను మా మమ్మీని వదిలేసి రాలేను అని వెయిట్ చేసాం అనమాట. మీరేం చదువుతున్నారు? ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై బ్యాక్గ్రౌండ్. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. మరి ఎలా అంత మాస్ ఉన్న వ్యక్తికి అసలుకి కనెక్ట్ అయిపోయారు మీరు? తను నాకు నచ్చింది అనమాట. స్టార్టింగ్ 1-2 మీటింగ్స్ వేర్ వి మెట్. ఫస్ట్ తను నన్ను బెంగళూరులో వందే మాతరం షూటింగ్ తీసుకెళ్లారు. లైక్ ఐ వాజ్ సీయింగ్ ద పీపుల్, తన చుట్టూ జనాలు తనకి ఇచ్చే రెస్పెక్ట్, తను అందరితో కలిసేది, నరసింగన్ అనేది నాకు మంచి నచ్చింది. అప్పుడు విజయశాంతి గారు ఉన్నారు, ఉత్తేజ్ గారు ఉన్నారు, రవితేజ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అమరీష్ గారు ఉన్నారు, కన్నడ హీరో. సో వీళ్ళందరూ తనతో చాలా మంచి బాండింగ్ ఉండే. అనుకున్నాను ఓకే, విలన్ అంటే మనం భయపడతాం కదా, అలా అనుకునే నేను చాలా ఇదిగా ఉన్నాం. జస్ట్ షూటింగ్ చూడాలా అనే ఒక ఆశతో వెళ్ళాం. అంతవరకు మేము ఏ షూటింగ్ చూడలేదన్నమాట. అలా వెళ్ళాం. చూస్తే ఐ ఫెల్ట్ లైక్ ఈజ్ వెరీ కంఫర్టబుల్, కామ్ పర్సన్ కదా అనుకుని. తర్వాత ఒక 1-2 మీటింగ్స్లో స్టార్టెడ్ ఓపెనింగ్ అప్. తన గురించి చెప్పారు అనమాట. ఏది ఉందో అలాగే చెప్పారు. నేను సుల్తాన్ బజార్లో ఇలా, నా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండేది, ఇలా ఉన్నాను, ఇలా అంతా ఉంది. బట్ ఎందుకో నా మనసు చేంజ్ అవుతుంది.
నాకు ఒక ఛాన్స్ ఇస్తే మేబీ వి బోత్ గెట్ మ్యారీడ్ ఆర్ సంథింగ్ యు ఆర్ ఇన్ మై లైఫ్, నువ్వు నా లైఫ్కి వస్తే మనం మొత్తం చేంజ్ చేయొచ్చేమో అని అన్నారు. నేను అనుకున్నాను అది మనకు అయ్యే పని కాదు. సమ్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్, ఐ డెంట్ వాంటెడ్ టు కమ్ అనుకుంటే తను అన్నారు లేదు ఒక్కసారి ఆలోచించి చూడు అని. ఆన్ అండ్ ఆఫ్ తను షూటింగ్ బెంగళూరు వచ్చినప్పుడంతా వి యూస్ టు మీట్, వి యూస్ టు కాంటాక్ట్. తను నా ఆఫీస్కి వచ్చారు, చూశారు. హీ టోల్డ్ లైక్ రియల్ లైఫ్ వేరే, ఇదంతా ఆర్టిఫిషియల్ లైఫ్, యూ లీవ్ ఏ రియల్ లైఫ్, ఒక్కసారి నువ్వు ఆలోచించి చూడు అని స్టార్టెడ్ ప్రపోజింగ్. మేము మా పేరెంట్స్ చెప్పాము, స్టార్టింగ్లో ఎవరు ఒప్పుకోలేదు. తర్వాత అందరినీ ఒప్పించి చాలా స్ట్రగుల్ చేసి అందరినీ ఒప్పించి మా ఎల్డర్ బ్రదర్, యంగర్ బ్రదర్, మా నాన్నని అందరినీ ఒప్పించి, అప్పుడు మా మమ్మీ కూడా ఉండేవాళ్ళు. మా మమ్మీ అన్నది మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది, చేసుకోండి అని మా మమ్మీ అన్నాక కానీ నాకు కూడా థాట్ వచ్చింది. అసలు అలా చేసుకున్నాం. ఆయన క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. మీకు తెలుగు వచ్చా అప్పటికి? వచ్చు మేము తెలుగు వాళ్ళే. ఓ కథ అక్కడ బెంగళూరులో సెటిల్ అంతే అయిపోయారు. ఉండేది. ప్రాపర్ సేమ్ కమ్యూనిటీ క్యాస్ట్ అంతా, సెటిల్డ్ ఇన్ బార్న్ అండ్ బాటప్ బెంగళూరు అంతే. బట్ మ్యారేజ్ అయిన తర్వాత అనిపించిందా ఈయనతో పాటు నేను లైఫ్ లాంగ్ ఉండగలను, లేకపోతే మనకు చుట్టుపక్కల ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు కొంచెం అనిపించింది. ఎవరు ఉండరన్నారు అనమాట. నాకు ఎవరు కలిసినా అన్నారు, నువ్వు ఎలా ఉంటున్నావమ్మా, ఎలా ఉంటున్నారు, మన వెనక కూడా మాట్లాడుకుంటారు, వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరు, కలిసి ఉండరు, ఒక కంఫర్ట్ లేదు. మీ రిలేటివ్సే? యా 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 తను షూటింగ్ లైఫ్ స్టైల్, ఎప్పుడో వెళ్తే ఎప్పుడో వస్తారు. ఈ అమ్మాయి ఎలా అడ్జస్ట్ అవుతుంది, ఈ అమ్మాయి అంటే జాబ్ హోల్డర్ ఉండి సడన్ గా అలా వదిలేసి, మా బేసిక్లీ బెంగళూరు లైఫ్ స్టైల్కి హైదరాబాద్, తెలంగాణ దీనికి పక్కా సిస్టమాటిక్ తెలంగాణ వీళ్ళది. సో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టము, ఉండరు అని చెప్పేసారు జనాలు. మేమిద్దరు ఒక దీనికి వచ్చాము, లేదు లేదు ఎంతైనా కానీ నీకు నేను ఉండాలి, నాకు నేను ఉంటాను, మనం కలిసి జీవిద్దాము, వి షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ అని తను నాకు చాలా సపోర్ట్ చేశారండి. తను ఇచ్చిన ఆ ధైర్యం, ఆ సెక్యూరిటీ అంటారు చూడండి, నేనున్నాను ఏదైనా చేయొచ్చు అన్నారు చూడు, దాంట్లో నేను ఫిదా అయిపోయినాను. దేర్ ఐ టుక్ ఓవర్, ఐ సెట్ హీఈస్ మై మ్యాన్. నాకు ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా తను నిలుచుకుంటే ఇంకా నాకు వేరే వాళ్ళతో అనవసరం, ఐ కెన్ డూ ఎనీథింగ్ అంతే. మేము ఎలా అంటే సిస్టమాటిక్గా స్టార్ట్ అయినాము. నేను తన లైఫ్లో ఎంటర్ అయినప్పుడు హీ వాజ్ జస్ట్ టేకింగ్ 3,000 రూపీస్. ఐ డోంట్ నో, నేను కెమెరాతో చెప్పొచ్చో లేదో తెలియదు. 3,000 తన పే స్కేల్ అప్పుడు స్టార్ట్ అయ్యింది. దాన్ని నేను అప్గ్రేడ్ చేసుకుంటా. ఐ స్టార్టెడ్ టాకింగ్ టు మేనేజర్స్, ఏ క్యారెక్టరు ఏంటి, ఎవరు ప్రొడ్యూసరు, ఎవరు డైరెక్టరు, క్యారెక్టర్కి ఎంత వెయిట్ ఉంది అని కనుక్కుని వి స్టార్టెడ్ దాన్ని కొంచెం పెంచుకుంటా దాన్ని కనుక్కునేదాన్ని. తను ఏం అలా అనుకునేవాడు కాదు, ఇదా రవి నేను చేసిస్తాను, అదే రవి నేను చేసిస్తాను రవి అలా అనేవాడు. అలా కాదు నర్సింగ్, నీకు ఒక గుర్తింపు రావాలి, యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అలా 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 ఇప్పుడు ఎంతో మంది మేనేజర్స్కి తెలిసింటాను నేను, బాబాయ్ నర్సింగ్ అని అయితే ఒప్పేసుకుంటాడు, బాబీ ఒప్పుకోదాం అన్ని అడుగుతుంది, సిస్టమేటిక్ అడుగుతుంది. బాబీ అంటారు అంటే వదినమ్మ అని, చాలా మంది వదినమ్మ, అందరు వదినమ్మనే అంటారు నన్ను. కోటిలో అందరు బాబీ అంటారు. బాబీ అంటే నార్త్ ఇండియన్స్ అంటారు కదా బాబీ అని. బట్ ఆల్మోస్ట్ ఆయన సినిమాల్లో చేసిన మంచి క్యారెక్టర్స్ అన్నిటికీ మీరే. ఐఎమ్ వెరీ పర్టికులర్. స్క్రీన్ మీద చూసినప్పుడు నాకు ఒక చిన్న ఒక ఇంపార్టెన్స్ అలా మనిషి ఒక ఫ్యూ సెకండ్స్ వచ్చినా కూడా ఆ ప్రెజెన్స్ ఫీల్ అవ్వాలి అని నేను చాలా కోరుకుంటాను ఆయనని. ముందే చెప్తాను, నర్సింగ్ ప్లీజ్ ఇలాంటివి చేయకు నువ్వు అని చెప్పేస్తాను. అంటే ఆర్టిస్ట్ కంటే ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ అవకాశం వస్తే ఆయన ఒప్పేసుకుంటారు. కొన్ని ఆయనకి అంటే తనకి ఏ ప్రొడ్యూసర్ని కానీ ఏ డైరెక్టర్ కానీ నొప్పించకూడదు. ఆ మూమెంట్ లో వాళ్ళు పిలుస్తారా, వాల్యూ ఇచ్చి దానికి వెళ్ళిపోతారు తను. బట్ మమ్మీ డాడీ లవ్ స్టోరీ వింటుంటే ఎలా అనిపిస్తుంది? అది చాలా లేట్ గా చెప్పారు యాక్చువల్లీ నాకు. ఇదంతా ఎప్పుడు తెలిసింది మీకు? నేను ఒక 5th 6th ఉన్నప్పుడు సడన్ గా చెప్పారు నాకు. నేను షాక్ అయ్యా, లవ్ స్టోరీయా అని. అరేంజ్డ్ మ్యారేజ్ అనుకున్నా అప్పుడు? అరేంజ్ మ్యారేజ్ అని అనుకున్నా, జస్ట్ అజ్యూమ్ చేసుకున్నా నేను. కానీ తర్వాత చెప్పారు లవ్ స్టోరీ. డాడీ ఇట్లా కజన్ వెడ్డింగ్ లో తిరుపతిలో ఉన్నప్పుడు యాక్చువల్లీ ఇట్లా కళ్ళు దే మెట్ ఈచ్ అదర్ ఇట్లా. అప్పుడు డాడీ అడిగారు మమ్మీని ఇట్లా, మనం ఇద్దరం ఇట్లా పెళ్లి చేసుకుంటే చాలా మంచిగా ఉంటది అని. అప్పుడు తెలిసింది నాకు ఇంత మ్యాటర్ ఉంది. ఎలా అంటే అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా, లేకపోతే అమ్మ చెప్పినట్లుగా
అంటే అమ్మకి నచ్చిన అమ్మాయి లేకపోతే లవ్ మ్యారేజ్ ఇష్టం అని? లవ్ మ్యారేజే ఇష్టం అండి. కానీ మమ్మీకి కూడా నచ్చాలి అమ్మాయి, అది ఆబ్వియస్. దాని తర్వాతే ఏదన్నా ఫ్యూచర్ చూసుకోవడం తర్వాత. లవ్ ఏదైనా ఉంటే చెప్పరాదు ఇప్పుడే, మళ్ళీ ఎందుకు? ఏం లేదు. వెరీ ఓపెన్ మైండెడ్ చాలా అండి, ఓపెన్ మైండెడ్. చాలా చిల్లు మేమిద్దరు. Hmm. ప్రతిరోజు కాలేజ్ లో ఏం ఇన్సిడెంట్స్, Yeah. నాకు వీళ్ళ ఫ్రెండ్స్ అందరు క్లోజ్ అనమాట. Hmm. వి డిస్కస్ ఎవ్రీథింగ్. నేను అలా స్ట్రిక్ట్ గా పెడితే వాడు నాకేం చెప్పడని భయం నాకు కూడా. Yeah. సో వి టాక్ ఎవ్రీథింగ్. నేను ఫ్రీడమ్ Hmm. ఇచ్చేసాను. ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ తను 5th 6th స్టాండర్డ్ Hmm. అప్పుడే వాళ్ళ డాడీ అడిగేవారు, ఇందిరాబాయ్ ఎవరు పోరి స్కూల్లో ఎవరు పోరి నేను హాయ్ చెప్పలేదా బేటా, నీకు ఏదైనా ఉంటే చెప్పేసి చెప్పేసి నేను చూసుకుంటా. మాట్లాడతాను పోయి వాళ్ళకి అని అప్పుడే 5th లోనే Hmm. చెప్పేవాళ్ళు. అలా 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 ఫ్రీక్వెంట్ గా ఇది Hmm. చాలా కామన్ డిస్కషన్ మా ఇంట్లో. Hmm. నర్సింగ్ గారు కాలేజ్ అప్పుడు కూడా తన ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ కంతా కూడా అడిగేవాడు, Hmm. ఇంద్రబాయ్ యూ గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని అలా చెప్పేవాళ్ళు అనమాట. వెళ్ళడా? Yeah, yeah. హీ Often గోస్ అవుట్ విత్ ఫ్రెండ్స్. బట్ కానీ నర్సింగ్ అన్న చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు, ఎట్ ది ఏజ్ ఆఫ్ 52. రీజన్ అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు రీజన్. ఒకళ్ళు హెల్త్ ఇష్యూ అంటారు, ఒకళ్ళు ఇంకోటి చెప్తారు, ఇంకొకటి. అసలు ఏంటి వాట్ ఎగ్జాక్ట్ రీజన్ అంటే ఏం చెప్తారు ఆయన చనిపోవడానికి? లైఫ్ స్టైల్, నేనైతే లైఫ్ స్టైల్ అని చెప్తాను. బికాస్ నేను చాలా సిస్టమేటిక్ గా ఫాలో చేయమని చెప్తాను. మనం ముందు చేసినట్టే ఉంటారు, మన వెనక ఏం చేస్తారో తెలిసిలేదు. నేను బాక్స్ అన్ని ప్యాక్ చేసిస్తాను, ఇలానే ఉండాలి, ఇలానే తినాలి, ఇలానే ఉండాలి అనేసి. అది ఫస్ట్ నుంచి అలా లైఫ్ స్టైల్లో ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్కి వచ్చినాక మనం మారమంటే ఒక 2 రోజుల్లో మారిపోయేది కాదు అది. ఇప్పుడు వెళ్తారు షూటింగ్ 2-3 days అవుట్డోర్ వెళ్తారు, రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్తారు. ఒక ప్రాపర్ నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే నిజంగా మన ఆర్టిస్ట్ హూఎవర్ ఇట్ ఈస్, డౌన్ ఫ్రమ్ ద చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ ఎవరే కానీ ఎంత సంపాదిస్తారనేది ముఖ్యం కాదు. లైఫ్ మన హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. జస్ట్ గ్రాంటెడ్గా తీసేసుకున్నారు నర్సింగ్ గారు. ఏంటంటే నన్ను చూసేదాన్ని నేను ఎంత హైట్ ఉన్నాను, నేను ఎంత హెల్దీగా ఉన్నాను, నాకేం అయ్యలేదు, ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్ అనుకుని తన ఈజీగా తీసేసుకున్నారు. ఓవర్గా డ్రింక్ చేసేవాళ్ళ? లేదు 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 లేదు. తను డ్రింక్స్ కూడా అంత మానేసి 5 years అయినాక ఈ స్టార్టెడ్ గెటింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇదేదో ఓవర్గా అయిపోయి అలా అయిపోయింది కానే కాదు. హీ వాజ్ వెరీ వెరీ షటిల్ అండి, హీ వాజ్ వెరీ సింపుల్. చాలా కమిటెడ్ అండ్ వెరీ కమిటెడ్ టు ద ఫ్యామిలీ. ఒక గీత వేసేస్తే గీత దాటరు, దట్ టైప్ ఆఫ్ ఎ పర్సన్ హీ ఈజ్. అట్లాంటిది ఏమంటే మెయిన్లీ లైఫ్ స్టైల్. ఒక ఏదో టైంకి వెళ్తారు షూటింగ్కి, ఎప్పుడో వస్తారు, ఈ రోజు ఏ టైంకో తింటారు, ఎప్పుడో లేస్తారు. దట్ ఆల్ లాంగ్ రన్ లో తనకి ఎఫెక్ట్ అయింది అంతే. డయాలసిస్ వరకు వెళ్ళారు కదా? అవును, డయాలసిస్ వరకు వెళ్ళారు. అంటే ఒక్క ప్రాబ్లం షుగర్ బీపీ స్టార్ట్ అయింది, అది మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది. ఈ కోవిడ్ టైంలో ఇట్ బికేమ్ మోర్, అన్ని మల్టిపుల్ ఆర్గన్స్ అయిపోయింది. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఆయన ఎలా చూసామో మా అందరికి తెలుసు, బట్ ఒక్కసారిగా ఆయన సిక్ అయిన వీడియో ఒకటి ఏదో రిలీజ్ అయింది చిన్నది. ఆయన అలా చూస్తుంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంది ఆ చిన్న వీడియోని. అంటే చెప్పలేం మాటల్లో కూడా. అలాంటి ఒక సిచ్యువేషన్ లో చూసాం మేము. యాజ్ ఏ వైఫ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, కలిసి జీవిద్దాం అనుకున్నారు, పెళ్ళైన 20 సంవత్సరాలకే అంతా అయిపోయింది. 20 కూడా 19 years ఉన్నారు కలిసి, అంతే కదా? ఈజ్ నో మోర్ అట్ ది ఏజ్ ఆఫ్ 52. నాకు తెలిసి ఇంకా మీరు చాలా చిన్నవాళ్ళు కదా. అండ్ ఒకే ఒక్క బాబు, ఈ ఫ్యామిలీని లీడ్ చేయాలి. వీటన్నిటికి మించి నేను ప్రేమించిన వ్యక్తి నా కళ్ళ ముందు ఇంత త్వరగా నాకు చనిపోతున్నారు. చాలా స్ట్రెంగ్త్ అండి ఆయన. ఏమంటే ఇప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకంటే, ఏదైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, అంత ఫ్రీడమ్ ఇచ్చారు. యూ జస్ట్ టెల్ మీ వాట్ యూ వాంట్, అంతే. అంత ఆర్గనైజ్ చేసేసేవాళ్ళండి. సో అట్లాంటి పర్సన్ ఏది చేయకుండా అంటే ఏమంటారు, హెల్ప్లెస్ స్టేట్లో తను ఇంట్లో ఉండిపోయేటప్పుడు నాకు చాలా లైక్ ఐ కుడెంట్ టేక్ ఇట్. మనం ఇది డబ్బిచ్చి కొనుక్కుని ఇచ్చేసేది కాదు. దట్ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ నేను ఎంతో స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చేదాన్ని, హెల్త్ చాలా ఇంపార్టెంట్, మన హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే తను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలే హెల్త్కి. అంటే బెడ్డెడ్ అయినప్పుడు అసలు చూడలే, అస్సలు చూడలేదు, హీరో లాగా అస్సలు చూసిన చూడలేదు. వ్యక్తిని. లిటరలీ నాకు ఒక చిన్న బేబీ లాగా తయారైపోయారు. లాస్ట్ కి అయితే తనని చూడలేకపోయినాం, అలా అంత సఫర్ అయిపోయారు అనమాట. డయాలిసిస్ ఇస్ ఎ వెరీ వెరీ
పెయిన్ఫుల్ ప్రొసీజర్ అండి. నిజంగా ఎవరికి అలా రాకూడదు. అది కోవిడ్ టైంలో ఇట్ వాస్ స్టిల్ మోర్. ఏమంటే మనకు అంత ఫెసిలిటీస్ ఉండదు. అంత తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అయినా గూడా తనకున్న కాంటాక్ట్స్, తనకున్న ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు. వి వర్ వెరీ, వెరీ, వెరీ గుడ్ అండ్ టేకెన్ కేర్ వెరీ నైస్‌లీ. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు మమ్మల్ని యశోద హాస్పిటల్‌లో. నర్సింగ్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. దే ఆర్ పోస్టెడ్ ఇన్ ఎ వెరీ, వెరీ గుడ్ పొజిషన్స్. వాళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారు. అంటే ఇప్పుడు ఒక హీరోలోగా మీరు చూసారు. ఎంతో ఫైట్ చేసి మిమ్మల్ని కావాలని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. Yes, yes. బట్ చివరి రోజుల్లో బెడ్డెడు నేను ఉండను అని ఆయనకు కూడా తెలుసు కూడా కొంత. బట్ మీకు ఇచ్చిన స్ట్రెంగ్త్ అంటే ఏమని చెప్తారు ఆ టైంలో? అంటే ఇప్పటి వరకు ఆయనే హీరో అనుకున్నారు. ఆయనే మీకు అన్ని ఇలా చేయాలి, అలా చేయాలి అన్ని ఒక 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 మార్గదర్శకం లైఫ్‌లో. Yes. నేను ఉండను అన్నప్పుడు ఆయన మీకు ఇచ్చిన స్ట్రెంగ్త్ అంటే ఏమని చెప్తారు? నాకిచ్చిన స్ట్రెంగ్త్ కన్నా నేనే ఎక్కువ స్ట్రెంగ్త్ ఇచ్చాను. నాకేం చెప్పే పొజిషన్‌లో లేకుండా మాటలు ఉండాను. లాస్ట్‌లో మాటలు No, no, ఆగిపోయాయా? వచ్చింది. లేదు, లేదు. వచ్చింది. బట్ థింకింగ్ కెపాసిటీ అంత లేదు. అంత లేదు. అంత అంటే తను కొంచెం చాలా భయస్తుడండి. అవునా? యాహ్! చాలా భయస్తుడు. నాకేమన్నా అయిపోతదనే భయం చాలా ఉండే ఆయనకి. సో, నేను ఆయన ముందర అలాంటి సిట్యుయేషన్ చూపించుకోలేదు. ఐ వాస్ వెరీ, వెరీ స్ట్రాంగ్. ట్రైయింగ్ టు కాంటాక్ట్ డాక్టర్స్, ట్రైయింగ్ టు డూ ఎవ్రీథింగ్. చాలా తనకి ఒక కంఫర్ట్ జోన్ ఇవ్వడానికి ట్రై చేసిన. నేను ఒక ప్రిపేర్ అయిపోయినా నా మైండ్. ఐ షుడ్ గివ్ హిమ్ ద బెస్ట్ ఆఫ్ ద డేస్. ఆయనకి ఏది ఇష్టం, ఎలా ఉండాలి, అలా ఉండాలి. ఆ కంఫర్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఆ సపోర్ట్ చేయడానికి ట్రై చేశాను. తను ఎక్కడ డౌన్ కావడానికి వదలలేదన్నమాట. బట్ లైఫ్‌లో ఏడ్చిన సిట్యుయేషన్ ఉందా నర్సింగ్ అన్న? చాలా, ఆ? చాలా, చాలా. ఏదంటే నర్సింగ్ గారు తన ఫ్యామిలీకి చాలా చేశారు. ఫ్రెండ్స్‌కి చాలా ఒక సపోర్ట్‌గా ఉన్నారు. ఎవరు మ్యారేజెస్ చేశారు, ఎంతమందికి అడ్మిషన్స్ ఇప్పించారు. ఆహ్, ఆహ్, చెప్పలేము చాలా చాలా చేశారు బయట జనాలకి. వెన్ ఇట్ కమ్స్ టు హిస్ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ అనే లోపల ఏమీ చేయలేక తను ఒక మూల పండుకున్నారు అనేది తనకు హి కుడెంట్ టేక్ ఇట్. నా బాబుకి ఏదన్నా చేస్తానండి. ఎంత దూరం షూటింగ్‌కి వెళ్ళిపోయినా ఆ టైంలో బాబుకి ఒక స్నాక్ ఎళ్ళాలి, ఒక జ్యూస్ ఎళ్ళాలి, తన క్లాస్‌కి, డాన్స్ క్లాస్‌కెళ్ళాలి, తను స్పోర్ట్స్‌లో ఏడున్నాడు. అక్కడ అంత దూరంలో ఉన్న థింక్ చేసుకొని తనకు పంపించేవాడు. అంటే అంత మానిటరింగ్ చేసేవాడు మా కోసరం. అట్లాంటి పర్సను నేను నా కొడుక్కి ఒక అడ్మిషన్ మాట్లాడాలి బీటెక్‌కి. నేను ఇలా అయిపోతే ఎలా? నా కొడుకు ఫ్యూచర్ ఎలా? అనేది లాస్ట్‌లో చాలా ఫీల్ అయ్యారు తను. నేను తనకి చెప్పిన, "నువ్వు అస్సలు దాని గురించి అంత ఆలోచించకు. నువ్వు తొందరగా బాగైపోతే అంతే చాలు. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఆన్ హిస్ ప్లేస్. మనకు మంచి బాబు ఇచ్చాడు దేవుడు. హి ఈస్ వెరీ కేరింగ్ అండ్ వెరీ గుడ్ బాయ్. అంతే చాలు. అది దేవుడిచ్చిన వరం మనకి. చాలు ఆ అండర్‌స్టాండింగ్‌లో మీరు తొందరగా బాగైపోతే చాలు" అని నేను చెప్పేదాన్ని. కానీ అలా మాత్రం తను చూడలేకపోయినానండి. తను అక్కడికెళ్ళి ఎంటర్ అవుతున్నాడంటేనే తను డిఫరెంట్ మోడ్‌లో ఎంటర్ అవుతాడండి. తను చాలా లైవ్లీగా ఉంటాడు ఇంట్లో. మనం కొంచెం కూడా నేను ఇలా అలా ముఖం పెట్టుకొని ఉండకూడదు. ఎప్పుడు నవ్వుతా, నలుస్తా చాలా బాగా ఉండాలి ఆయనకి. ఏదన్నా కొంచెం మనం ఫైనాన్షియల్లీ థింక్ చేసినా కూడా ఆయన ఏమైంది? ఈరోజు కాకపోతే రేపు చేస్తాం. కమ్ ఆన్ ఫర్గెట్. చలో బయటికెళ్దాం పదండి అని తీసుకెళ్ళిపోతాడు మమ్మల్ని. అట్లాంటి పర్సన్ ఏమి చేయలేకుండా ఒక ప్లేస్‌లో ఉన్నాను అనేది ఆయన తీసుకోలేకపోయినాడండి. నడిచారా లాస్ట్ టైంలో? లాస్ట్ ఒక 6 మంత్స్ అప్పుడు తను వీల్ చైర్ మీద వచ్చేసారు. వీల్ చైర్ మీద. అంటే టోటల్ అనీమిక్ అయిపోయారు డయాలిసిస్ వల్ల. ఫైనాన్షియల్‌గా మిమ్మల్ని బానే ఇబ్బంది లేకుండా ఉంది కదా? యెస్. అండ్ దానికన్నా ఎక్కువ తనకు తెలుసు అప్పుడప్పుడే కొత్తగా ఆయనకు బాలేనప్పుడు ఐ డిడ్ 1 or 2 మూవీస్ అంతే. తన గైడెన్స్‌లో చేశానన్నమాట నేను. ఇది ఎలా చేద్దాం నర్సింగ్ అంటే తను అన్నాడు, "వద్దులే నీకొద్దు, నువ్వు చేయలేవు" అంటే, "లేదు నర్సింగ్ నువ్వు గైడ్ చెయ్యి. నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తానని" చెప్పి తన గైడెన్స్‌తోనే ఒక 2 మూవీస్ చేశామండి. దాంతో నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. లేదు నేను చెయ్యాలి. నేను చేయకపోతే ఎవరో నార్మల్ జనరల్ పబ్లిక్ అవును. చేస్తారు. ఇది ఇంత పెద్ద క్యాస్టిల్ లాగా, ఇంత కోటలాగా నర్సింగ్ సుల్తాన్ బజార్‌ని ఎంత బాగా చూపిస్తారండి. ఒక అవును. ఎంత సెట్ ఏసినా ఈ ఈ ఇదైతే రాదు. మీరు వేరే ఎక్కడ అవును. మనం ఏసినా కూడా ఇంత అందంగా అయితే కనిపియదు సుల్తాన్ బజార్.
సో నేను అన్నా లేదు నర్సింగ్ నేను చేస్తాను కదా అంటే తను నాకు కొన్ని కొన్ని సిస్టమేటిక్గా ఇలానే చేయాలి ఇలానే ఉండాలని కొన్ని జాగ్రత్తలు చెప్పాడు అనమాట. నేను దాన్ని పాటించి దాన్ని అలానే చేసుకుంటా. షూటింగ్ చేసేదాని వల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇది నా మా వారిది ఏదో ఒక ఇది నేను క్యారీ చేస్తున్నాను నాకు ఒక ఫీలింగ్, ఒక ప్రౌడ్ మూమెంట్ నాకు. ప్లస్ నీకు ఎంత రెంట్ వచ్చినా నీకు వేరే ఏ బిజినెస్ సోర్సెస్ వచ్చినా నాకు షూటింగ్లో వచ్చి ఎంతో కొంత కూడా నాకు చాలా హ్యాపీ. అవును. దట్ పని చేస్తుంటే ఎస్ ఒక హ్యాపీ అది సంహౌ నాకు అది కలమ తల్లి ఇచ్చిన వరం అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు సుల్తాన్ బజార్ కోటి ఏరియాలో ఎక్కడ షూటింగ్ చేయాలన్నా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సి, ఎస్ షూటింగ్ పర్మిషన్స్ అంతా మీరు చూసుకుంటారు. ఎస్ 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 సూపర్. వాళ్ళు మన దగ్గరకు వచ్చి వెళ్ళే వరకు ఎవ్రీథింగ్ ఇస్ అది ప్యాకప్ అయ్యే వరకు కూడా నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ సో ఎవ్రీథింగ్. ఆల్రెడీ సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా ఒక 30 మూవీస్ అని చేశారు. 30 మూవీస్ అయిందండి. అన్ని పెద్ద ప్రాజెక్ట్స్. ఎస్ ఎస్ వెబ్ సిరీస్ కూడా చేశాను, బాంబే వాళ్ళది చేసాము, తమిళ్ మూవీస్ చేసాము. ఇప్పుడు తమిళ్ వాళ్ళు కూడా ఎవరైనా మన చెన్నై నుంచి వచ్చి అన్ని చూసుకొని రిటర్న్ వెళ్ళిపోయి వాళ్ళంతా ప్లాన్ చేసుకుని వస్తున్నారు. ఓకే. సేమ్ థింగ్ బాంబే వాళ్ళు కూడా వస్తున్నారు అన్ని చూసుకొని దే ఆర్ డూయింగ్ ఇట్. కోటి సుల్తాన్ బజార్లో చాలా షూటింగ్ జరుగుతుంది. రిత్విక్, నాన్నతో లాస్ట్ 2 days లో నీకున్న మెమరీస్ అంటే ఏమని చెప్తారు? అప్పటి వరకు ఉండేది వేరు, బట్ లాస్ట్ డేస్ లో మన కళ్ళ ముందే నాన్న ఉండరు ఇంకా, లేకపోతే నా ఫ్యామిలీ నేను మిస్ అవుతున్నాను నాకు తెలుసు అని నాన్నకు కూడా తెలిసింది. అంటే ఇంకా కంప్లీట్ గా బెడ్డెడ్, అమ్మ చెప్పినట్టు వీల్ చైర్కి వచ్చేసారు. ఒక హీరో లాగా చూస్తుంటాం నాన్న అంటే, ఇంకా ఎవరికైనా కానీ హీరోనే కదా, దట్ ఓన్లీ వన్ సన్. నా కళ్ళల్లో చిన్నప్పటి నుంచి డాడీని అట్లా ఒక సూపర్ హీరోలా చూసా డాడీని. ఇన్ఫాక్ట్ డాడీ చాలా స్ట్రాంగ్, ఇంకా ఒక సూపర్ మ్యాన్ లా చూసా డాడీని చెప్పాలంటే. అండ్ ఎండ్లో అట్లా కొంచెం వీక్గా చూసేసరికి నా మనసు అది 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 తట్టుకోలేను అనమాట. అది సడన్ ఎవరన్నా యాక్సెప్ట్ చేసుకోలేరు అట్లాంటి విషయం. అది రియల్ ఇట్లా ఇంపాసిబుల్, అది రియల్ కాదు అని అనిపిస్తుంది. కొంచెం డినైల్లో ఉంటారు మనుషులు ఎప్పుడన్నా. నాకు కూడా అది అసలు ఐ కుడెంట్ ఇమాజిన్. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేశారు డాడీ. లైక్ బాగైపోతా బేట పర్వాలేదు అని అన్నారు. కానీ అది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా కోవిడ్ హిట్ అయిన టైంలో హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు డాడీని. నేను ఇట్లా ఇంట్లో ఉండే ఆ టైంలో సడన్గా కాల్ వస్తే వెళ్ళి ఇట్లా అయిపోయింది. ఇట్స్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అది నా లైఫ్లో. మీకు ఎన్ని రోజులు పట్టిందాక బయటికి రావడానికి? ఇంకా నర్సింగ్ అన్న లేరు అన్న తర్వాత, ఎందుకంటే లవ్ మ్యారేజ్, ఎస్ భార్య భర్తల నాకంతా కన్నా తనే నాకు నా వాళ్ళనే వాళ్ళు ఇక్కడ నా ఫ్యామిలీ ఎవరు అదే లేరు. అదే అందుకే అడిగింది. నేను ఐ మేడ్ మై ఫ్యామిలీ హియర్. ఇక్కడ నేను అందరినీ నా ఫ్యామిలీ లాగా నేను చేసుకున్నాను అంతే. ఇట్ టుక్ లాంగ్ టైమ్, ఇట్ లుక్ 6 months. అంటే నాకు షూటింగ్ చేసేదాని వల్ల నాకు కొంచెం నేను చేయాలి, ఇది నా బాధ్యత అని కొంచెం అలా బయటకు వచ్చి ఇది ఫిక్స్ అయిపోయినాను. ఇది నా వృత్తి అంతే, ఇది నేను చెయ్యాలి అంతే. ఆయన మీరు కంటిన్యూ చేస్తున్నారు, Yes, ఆయన yes. పైనుంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. Yes, అందుకనే దీనివల్ల మీరు ఇంత సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నారు. ఎస్ దీనివల్ల ఎంతో మందికి వర్క్ వస్తుంది కదా, ఇదవుతుంది, ఎంతో మందికి వర్క్ మనం ఇచ్చినట్టు అవుతుంది. అలా కూడా అనుకుంటారు. ఎవరు నర్సింగన్న వల్ల ఈరోజు మేము అన్నం తిన్నాం, ఈరోజు నర్సింగన్న వల్ల ఈరోజు మా ఫ్యామిలీలో నాకు చాలా మంది వచ్చి చెప్తారు, ఎవరైతే మన షూటింగ్లో మనం ఇక్కడ పెట్టుకుంటామో మన హెల్ప్ కోసం కామన్గా ఇప్పుడు నా కింద ఎంతమంది ఉన్నారో వాళ్ళు అంటారు, ఈరోజు మేము బుక్స్ కొనుక్కున్నాము, మేము ఫీజు కట్టుకున్నాము, మా ఇంట్లో ఈరోజు బర్త్డే చేసుకున్నాము అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశారు కదా నర్సింగ్ అన్న. Yes, బట్ ఆయన yes. పోయిన తర్వాత, లేకపోతే ఆయన హెల్త్ బాగాలేదు, డయాలసిస్ జరుగుతుంది, చాలా ప్రాబ్లంలో ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు ఎవరన్నా ఫోన్ చేయడం జరిగిందా? అందరూ టచ్లో ఉన్నారు, అందరూ టచ్లో ఉన్నారు, చేశారు. నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కన్నా నాకు మారల్ సపోర్టే ఇంపార్టెంట్. అప్పుడు మేము ఎంత కోవిడ్లో ఏమైనా కూడా మేము ఎవరి దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకోలేదు. వీ వాంటెడ్ మారల్ సపోర్ట్. మేము ఉన్నాము అనేది నాకు ఇండస్ట్రీలో చాలా మంది కాల్ చేస్తారు. హీరోస్ కూడా యా ఇప్పుడు కూడా టచ్లో ఉంటారు. అప్పుడో ఎప్పుడో ఫోన్ చేసి, అమ్మా ఎలా ఉన్నామ్మా, ఏంటమ్మా అంతా ఓకే కదా, బాబు బాగున్నాడు కదా అంటే సార్. అట్లాంటివి చెప్పుకోవడానికి నా దగ్గర ఒక లిస్టే ఉంది. చాలా మంచి మంచి పర్సన్స్ ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టారు అక్క
ఆయనకి? ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. ఇప్పుడు మేము కొనుక్కొని రాలేము ఆ పర్సన్, అలా అయిపోయింది అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీస్ బీన్ మిస్డ్ ఎవ్రీవేర్. విన్నాను, ఒక ₹1,00,00,000 పైన ఖర్చు అయిందంట. ఆయనకి తక్కువే అది. ఇంకున్న స్ట్రెంగ్త్ ఆయనే నా ఆయన స్ట్రెంగ్త్, ఆయనే strength. నా స్ట్రెంగ్త్ అంతే. నేను ఏ పర్మిషన్ అయినా ఎలా అయినా అలా వెళ్తే అలా తీసుకొచ్చేస్తాను. దట్ ఈస్ బికాస్ అరే నర్సింగ్ అన్న వాళ్ళ వైఫ్ వచ్చిందిరా బాబు, బాబీ వచ్చింది సైన్. ఈవెన్ డీసీపీ గారు ఎవరైనా కానీ అసలు ఎంత నాకు నిజంగా అనిపిస్తుంది, అరే ఇంత మంచి లైఫ్ మిస్ చేసుకున్నావు నర్సింగ్ అని ఫీల్ అయిపోతాను నేను నిజంగా ఒక్కొక్కసారి. ఇంత మనకి జనాలు ఉన్నారు, ఇంత ఏ గవర్నమెంట్ సెక్టర్లో కానీ, ఏ వాటర్ బోర్డ్కి వెళ్ళు, నువ్వు ఎలక్ట్రిసిటీ బోర్డ్కి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఒక సెక్రటరియట్కి వెళ్ళు, ఒక అఫీషియల్గా నువ్వు ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా నీ పనులు అయిపోతాయి. అట్లాంటి అంత పేరు సంపాదించారు ఈ అట్లాంటిది ఏరియాలో. ఏ కాలేజ్కి వెళ్ళు అడ్మిషన్ అయిపోతాయి. అలాంటిది నువ్వు ఇలా ఇలా అయిపోయినావు ఏంటి అని నాకు నేనే ఫీల్ అయిపోతాను ఒక్కొక్కసారి. ఎవరు ఇష్టం బాగా నర్సింగ్ అన్నకి? ఏ హీరో అంటే బాగా ఇష్టం? అందరితో యాక్ట్ చేశారు కానీ Yes, ఒకళ్ళు ఉంటారు yes. కదా, గోస్ వితౌట్ సేయింగ్ మెగాస్టార్ గారే. ఆయనతో ఎక్కువ Yes, సినిమాలు తీశారు yes, కదా yes, ఆల్మోస్ట్. yes. అన్నయ్య చేసిన సినిమాల్లో అన్నిట్లో ఒక చిన్న క్యారెక్టర్ అన్న ఉంటారు కంపల్సరీ. ఏదో ఒక సెంటిమెంట్ నర్సింగ్ గారికి ఉండాలి అనేది ఒక సెంటిమెంట్. సో అలాగే వాళ్ళు కూడా ఇస్తారు పాపం తనకి, మన నర్సింగ్ ఉండాలి మన మూవీలో అని ఇస్తారు. వెళ్తుంటారా ఎప్పుడైనా తీసుకెళ్తుంటారా నర్సింగ్ అన్న చిరంజీవి గారి దగ్గరికి? బాబు న్యూ బార్న్ బేబీ నుంచి అన్నయ్య ప్రజారాజ్యంకి వెళ్ళే వరకు యూస్ టు ఆన్ అండ్ ఆఫ్ యూస్ టు గో విజిట్ హిమ్. మా ఇంట్లో అదే మా ఒక యానివర్సరీ కానీ, బాబు బర్త్డేకి, అన్నయ్య బర్త్డేకి మేము అలా వెళ్ళేవాళ్ళం, కలిసేవాళ్ళం అనమాట. జస్ట్ అలా వెళ్ళి కలిసి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేవాళ్ళం. జస్ట్ అలా వెళ్తేనే ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట. 2 నిమిషాలు కలిసినా కూడా ఏ షూట్లో అన్నా, ఇంట్లో అన్నా, ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం మేము. అలా వెళ్ళి కలిసేవాళ్ళం. నేను కూడా రాఖీ కూడా కట్టేదాన్ని అన్నయ్యకి. సో అలా వెళ్ళేవాళ్ళం, తీసుకెళ్ళేవాళ్ళం. నర్సింగ్ అన్న తర్వాత వెళ్ళారు ఎప్పుడన్నా? అంటే ఎప్పుడు మేము ముగ్గురు కలిసి వెళ్ళేవాళ్ళం. మేము ఇద్దరే కలిసి వెళ్ళడానికి నాకు కూడా ఎందుకో మేమేమి అంటే అలా వెళ్ళి ఫేస్ అవ్వడం నాకు కూడా మంచిగా అనిపించలేదు. కానీ బాబు ఇలా వెళ్తున్నాడు స్టడీస్కి, అది చెప్పాలనే వెళ్ళామన్నమాట. ఏది ఒకటి మేము కలిసారు. వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వెళ్ళాము షూటింగ్ లో. చోటా గారు ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ ఆస్, ఈజ్ మై ఫేవరెట్ బ్రదర్ అనొచ్చు చోటా గారిని. తను అన్నాడు అనమాట, మా ఒకసారి అన్నయ్యకి అంటే షేర్ చేసుకో ఎవ్రీ టైమ్, లైక్ నర్సింగ్ ఉండే కదా అంత ఇదిగా. హీ విల్ ఆల్సో, అన్నయ్య కూడా విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ యూ పీపుల్, దట్ యూఆర్ డూయింగ్ గుడ్ అనేది తనకు కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ యూఆర్ ఇన్ టు మూవీస్ నౌ, ఈవెన్ హీ విల్ ఫీల్ హ్యాపీ సంథింగ్ ఈజ్ షీఈస్ డూయింగ్ అని రా అన్నారు. అలా వెళ్ళి కలిసాము. అన్నయ్య చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, బాబుకి బాగా బ్లెస్ చేశారు. చెప్పారు మీ మమ్మీకి నువ్వు చాలా తోడుగా ఉండాలి, మీ మమ్మీ బాగా మంచిగా చూసుకోవాలని చాలా బాగా చెప్పారు అన్నమాట. చాలా స్మార్ట్ హీరో లాగా ఉన్నవరా బాబు అని చెప్పారు. చాలా ఇయర్స్ తర్వాత కలిసారు అయితే చిరంజీవి గారు. ఎస్ చాలా ఇయర్స్ తర్వాత కలిసాం. హ్యాపీ అనిపించిందా? చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు చిరంజీవి గారు. ఇంకా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఇట్లా మమ్మీని జాగ్రత్తగా చూసుకో, ఇంకా మంచి ఫౌండేషన్ బిల్డ్ చేయి నీ ఫ్యూచర్ కోసం, అండ్ ఫ్యూచర్లో మమ్మీని ఏం కష్టపడకుండా పువ్వులో పెట్టుకొని చూసుకోవాలన్నారు. ఫ్యూచర్లో ఇండస్ట్రీకి వస్తే డెఫినెట్గా సపోర్ట్ డెఫినెట్గా ఇస్తారు ఇండస్ట్రీ. ఎందుకంటే నర్సింగ్ అంటే అందరికి ఇష్టం. వెంకటేష్ గారికి కానీ అందరితో చేశారు కదా. అండ్ దట్ మెయిన్ ఏంటంటే అందరినీ ఓన్ చేసుకుంటారు ఆయన. ఆయన ఒక హీరో, ఒక యాక్టర్ అని కాకుండా హీఈస్ మై ఫ్యామిలీ అలా ఫీల్ అవుతుంది నర్సింగ్ అన్న. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. అందుకే ఈ రోజుకు నర్సింగ్ అన్న ఉన్నా లేకపోయినా కానీ ఆయన పేరు చెప్తే చాలు, ఎక్కడైనా కానీ ఆ గౌరవం ఉంటుంది, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా. ఎందుకన్నా పెద్ద ప్రాపర్టీ ఏం కావాలి? అదే అనుకుంటాం మేము కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మాస్టర్స్కి వెళ్తున్నాను యాక్చువల్లీ యూఎస్కి. యుఎస్లో షికాగోలో వెళ్తున్నాను. 19th యాక్చువల్లీ ఫ్లైట్ ఉంది, డీపాల్ యూనివర్సిటీ. సో ఎంఎస్ చేసిన తర్వాత ఇండియాకి వస్తారు. మళ్ళీ రిటర్న్ వచ్చి మమ్మీని చూసుకుంటాను బేసిక్లీ. అంతేనా? బట్ నీకుంది ఒకే ఒక కొడుకు అక్క, ఎలా మీ ఇద్దరు ఇంత దూరం మళ్ళీ కష్టంగా లేదా మీకు? అంటే ఇట్స్ లైక్ నా బెస్ట్ కంపానియన్ వీడు, నా స్ట్రెస్ బస్టర్ అనొచ్చు. లైక్ ఏదేగున్నా మేమిద్దరు బాగా షేర్ చేసుకుంటాం. ఈ అన్ని కష్ట సుఖాలల్లో మేమిద్దరు చాలా జర్నీ ట్రావెల్ చేసాము, చాలా తెలుసుకున్నాము. అంటే ఇంతకుముందు గ్రాంటెడ్గా తీసుకునే వాళ్ళం, నర్సింగ్ గారు ఉన్నారు కదా అన్నీ చూసుకుంటారు అన్నీ అని.
ఈ 3 years లో మేమిద్దరు చాలా ఎక్కువ ట్రావెల్ చేసాము. ఎవరేంటి అని ఇప్పుడు మాకు బాగా తెలుస్తుంది. అవునా అవునవును. వి స్టడీడ్ ఎ లాట్. ఓకే ఏంటి ఏమి అనేది. సో అందుకే చెప్తాను నేను తనకి చాలా జాగ్రత్తగా అడిగేయాలి. చాలా హెల్త్‌కి ఇంపార్టెన్స్ ఇయ్యాలి. మంచి ఫౌండేషన్ చేసుకొని వాళ్ళ డ్యాడీకి మంచి పేరు తెచ్చిపెట్టాలి అనేసి. ఏంటి అంబిషన్ ఏంటి? మాస్టర్స్ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి మంచి జాబ్ తెచ్చుకొని ఉమ్. మమ్మీని బేసిక్లీ కంఫర్టబుల్గా పెట్టాలి. మమ్మీని ఇట్లా అడుగు కూడా పెట్టకూడదు. మమ్మీకి ఏం కావాలో ఇట్లా మమ్మీకి వచ్చేయాలి ఇట్లా అని నా అంబిషన్ బేసిక్లీ. ఉమ్. మమ్మీని జాగ్రత్తగా చూస్తే చాలు, దానికంటే పెద్ద అంతే. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. సూపర్ గ్రేట్. ఇప్పుడు మనకి నైట్ షూటింగ్స్ అంతా ఉంటాయి కదా. బేసిక్లీ మేక్ ఇట్ ఎ పాయింట్ నాతో ఒక 2-3 వరకు ఉండి మళ్ళీ వచ్చి పండుకొని మార్నింగ్ కాలేజ్కి వెళ్తాడు అనమాట. నేను చాలా మంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, నాతో చాలా మంది బాయ్స్ ఉన్నారు, ట్రావెల్ చేస్తారు, అంతా చూసుకుంటారు. అయినా వాడికి లేదు నేను ఉండాలి మా మమ్మీతోని. ఇప్పుడు నర్సింగ్ అన్న ఫ్యామిలీ సైడ్ వాళ్ళు ఎలా ఉంటారు? మీతో బాగానే ఉంటారా? Yeah, అందరూ okay, okay. మంచిగానే ఉంటారా? Yeah, yeah. రావటం పోవటం, Yeah. మంచి చెడులు తెలుసుకోవటం, ఏదన్నా హెల్ప్ చేయటం. ఇప్పుడు కాదు, ఎప్పుడు నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు. ఫ్యామిలీ ఇటు సైడ్ హెల్ప్ అనేది ఏమి ఉండదు. కానీ అంతే గుడ్ టర్మ్స్ అంతే, కానీ నాకు హెల్ప్ ఏమి తీసుకోండి. బ్రదర్స్ ఉన్నారా ఆయనకి? నర్సింగ్ గారికి ఒక బ్రదర్ ఉంటారు. వాళ్ళ మదర్ ఫాదర్ ఉన్నారా? లేదు, నర్సింగ్ గారు మదర్ ఒక 10 years బ్యాక్ మా దగ్గరే ఉండేవాళ్ళు, తన చనిపోయారు. ఫాదర్ అయితే నర్సింగ్ గారు ఏ ఏజ్ లో చనిపోయారో అప్పుడే ఆ ఏజ్ ఋత్విక్ ఉండేటప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయారు అనమాట. అంటే యంగ్ ఏజ్ లో చనిపోయారు నర్సింగ్ గారికి కూడా. తనే వాళ్ళ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. నర్సింగ్ గారే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ హిస్ ఫ్యామిలీ. ఓకే ఓకే. సో మీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత దానికి వచ్చే డబ్బులు Yes, అందరినీ అందరినీ సిస్టర్స్ ని అందరినీ 4 సిస్టర్స్ ఎంతమంది? 4 sisters 2 brothers. తను ఒక బ్రదర్ చనిపోయారు, ఒకే బ్రదర్ 4 sisters ఉంటారు. వాళ్ళందరినీ హీఈస్ ద కేర్ టేకర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. బాండింగ్ Yeah. అయితే బాగుంది అందరితో. చాలా, అది చాలు. నర్సింగ్ గారికి ఒక ఇది సెల్ఫ్ ఉండాలి అనేది నాకు అంతే. అంతేనా? చాలా సెల్ఫ్ ఉండాలి అనేది చాలా ఇది. బేసిక్లీ ఐ హ్యావ్ వన్ ఎల్డర్ బ్రదర్ అండ్ యంగర్ బ్రదర్. నాకు అంతే. ఇప్పుడు నర్సింగ్ అన్న టైంలో చాలా మంది విలన్స్ ఉన్నారు. ఎస్. బట్ అన్న ఏం చేశాడంటే ఒక విలన్ రోల్ చేస్తే విలన్ గానే ఉండిపోతాం. అది ఇది కాదు కదా, ఇండస్ట్రీలో అంటే అన్ని క్యారెక్టర్స్ చేయాలి, అప్పుడే మనకి మంచి గుర్తింపు వస్తుంది అనుకున్నారో లేదో మరి. అప్పుడే వేరే యాక్టర్ అని చెప్పారు, కామెడీ చేశారు, విలన్ చేశారు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశారు. ఆయనలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని చెప్పేసి ఏ డైరెక్టర్ ఏ హీరో గుర్తించారు అసలుకి? ఏలంటి చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ అవును. గారు హీ గేవ్ ఏ వెరీ గుడ్ క్యారెక్టర్. తను అనుకున్నాడంట నర్సింగ్ గారు చేయగలుగుతారు మంచి మంచి ఇలా అంతా అనేసి. తను అలా డైలాగ్ డెలివరీస్ అంత లెంతీ అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. కొంచెం లెంతీ డైలాగ్స్ చెప్పడము, కొంచెం క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఇవ్వడము, అలా కొన్ని డైరెక్టర్స్ లైక్ తనని లిఫ్ట్ చేశారన్నమాట. తను చేయగలుగుతాడు. తనకంటూ సపరేట్ జోన్ ఉంది, ఈ క్యారెక్టర్ ఆయన చేస్తేనే బాగుంటుంది అని. ఎవరుంటారు ఫ్రెండ్లీగా విలన్స్ నర్సింగ్ అంతా? తను అప్పట్లో రామరెడ్డి గారితో చాలా బాగుండేవారు. తను అప్పట్లో ఇప్పట్లో ఉన్న వాళ్ళతో అందరితో బాగుంటాడు తను. ఏందంటే నర్సింగ్ గారికి విలన్ అనే కాదు, అందరితో కనెక్షన్ ఉంటది. లైక్ ఇప్పుడు నర్సింగ్ గారు యాక్టింగ్ కాకుండా హీఈస్ ఇంటూ ప్రొడక్షన్, లైక్ ఎగ్జిక్యూటివ్ లాగా పని, అది కూడా సైట్ దట్ ఆల్సో హీ ఫస్ట్ నుంచి ఉందా ఆయనకి? ఫస్ట్ నుంచి ఉంటుంది. ఫస్ట్ నుంచి. ఓకే. యాక్చువల్లీ మన పిఎస్ లో ఒక చిన్న సన్మానం చేస్తారు లాంగ్ బ్యాక్. ఇంత అందంగా మన సుల్తాన్ బజార్ ని శుభిచ్చే నర్సింగ్ యాదవ్ అనేసి చాలా బాగా ఒక టైటిల్ అంతా ఇచ్చి తనని పొగిడారన్నమాట. అంటే సుల్తాన్ బజార్ చాలా మందికి ఇదంతా షూటింగ్స్ అవుతుందని తెలియదు. సో అలా స్టార్ట్ చేశారు అనేది నర్సింగ్ గారి నుంచే స్టార్ట్ అయింది అనమాట. ఓకే. మీకు బాగా ఇష్టమైన సినిమా నర్సింగ్ అన్నది? నువ్వు వస్తానంటే వద్దంటాను, అది ఇష్టము. ఓకే. ప్లస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇష్టము. రిత్విక్ నీకు? మాస్ మూవీలో వేణుమాధవ్తో చేసిన సీన్ గుర్తుందా? డైలాగ్ నీకు? డైలాగ్ గుర్తులేదు కానీ ఆ సీన్ అసలు మర్చిపోలేను. రియల్ సీన్, రియల్ క్యారెక్టర్. నిజ జీవితంలో తన క్యారెక్టరే అది. అవునా? ఎస్ ఎస్ ఎస్. ఓకే. 2 నిమిషాల్లో ఇలా యామరించచ్చు నర్సింగ్. అలా రియల్ లైఫ్ లో జరిగినాక
డైరెక్టర్స్ కూడా తెలుసు కొంచెం అంతో ఎంతో నర్సింగ్ గారు, అందుకే ఆ క్యారెక్టర్ ఇచ్చారు. నాకు తెలిసి ఆయన సినిమా కోసము లేకపోతే క్యారెక్టర్ కోసము ఆయన స్లాంగ్ మార్చరు. రియల్ లైఫ్ లో కూడా అలానే Yes. ఉంటారు. యాజ్ ఇట్ ఈస్ అలానే Okay. మాట్లాడతారు తను. అదే గొప్ప వరం అయితే ఆయనకి. ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు పాపం స్క్రీన్ కోసం అప్పటికప్పుడు మార్చుకోవాలి వాళ్ళని. చాలా కష్టంగా ఉంటుంది, ఆర్టిఫిషియల్ గా చేయాలి పాపం. తను మమ్మల్ని ఇమిటేట్ చేస్తారన్నమాట. మేము కొంచెం రాయలసీమ సైడ్ కదా, మేము కొంచెం అలా మాట్లాడతాం కదా, ఆ తెలుగు కొంచెం తను అలా అండి ఇలా అండి అలా అంత మాట అలా కాదు, జస్ట్ ఎలా రఫ్ ఇలా మాట్లాడాలి అని చెప్తాను. ఓకే, ఇమిటేషన్ చేస్తే అలా మాట్లాడకూడదు. తీసుకెళ్తుంటారా బయటికి బాగా మంచిగా ట్రిప్స్? చాలా ఫ్యామిలీ టైం అండి. Hmm. We used to go, we had gone to many places. నేను అంటున్నాను కదా, we can tell it's 20 years of journey అంటాం. తన లైఫ్ టైమ్ ఆఫ్ జర్నీ ఇచ్చేసారు మాకు. తను మేము లేకుండా ఎక్కడ షూటింగ్కి వెళ్ళిందే లేదు అవుట్డోర్. ఇట్స్ ఎ ప్యాకేజ్ మాది. నువ్వు ఆయన వస్తామంటే వద్దంటనా 1 month ఉన్నాం మేము అరకులో, అట్లా బాంబేలో ఉన్నాము, గోవాలో ఉన్నాము. నేను ఒక్కడే అట్లా ఎక్కడ షూటింగ్ చేసినా ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్, ప్రొడ్యూసర్స్ కూడా తెలిసిపోతుంది. లైక్ దే ఆల్ టేక్ us టుగెదర్, లైక్ కలిసి ట్రావెల్ చేస్తాం, చాలా కలిసి ట్రావెల్ చేస్తాం. వి వెంట్ టు లాట్ ఆఫ్ ప్లేసెస్. సో రియల్ లైఫ్ లో బాగా చిల్ అయ్యి బాగా క్లోజ్ గా ఉండే యాక్టర్స్ అనే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు కదా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు మన ఇంటికి రావటం, అలా ఉండే వాళ్ళు ఎవరు నర్సింగ్ అన్నతో? కమెడియన్స్ కావచ్చు, విలన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు. ఆలీ గారి ఇంటికి చాలా వెళ్ళేవాళ్ళు, మేము కూడా వెళ్ళేవాళ్ళం. శివాజీ అన్న, బ్రహ్మాజీ గారితో చాలా బాగుంటారు. బెనర్జీ గారితో చాలా క్లోజ్ ఉంటారు. ఓకే, ఉత్తేజ్ అన్నతో బాగుంటారు. ఉత్తేజ్ అన్న హాస్ ట్రావెల్ ఫ్రమ్ ద బిగినింగ్, లైక్ ఆయన చాలా బాగుంటారు మాతోని. ఓకే, చోటా అన్న ఇస్ లైక్ యూ కెన్ చాలా చిల్, చాలా ఇస్ వెరీ ఫ్రెండ్లీ. బాబుతోనైతే చాలా మంచిగా ఉంటారు తను. నాకైతే ఫుల్ ఫ్రీడమ్ అన్నయ్య దగ్గర. ఓకే, సూపర్. శివబాలాజీ గారు బాగుంటారు. మధుమిత అండ్ శివబాలాజీ వెరీ క్లోజ్. సో వాళ్ళకి చాలా మంది ఉన్నారు. ఏ హీరోయిన్స్ అంటే బాగా ఇష్టం అన్నకి? హాసిని గారు అంటే చాలా ఇష్టము, సౌందర్య గారు అంటే చాలా ఇష్టం. ఇట్స్ లైక్ వెరీ టిపికలీ ఏమంటారు, లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అలాంటి క్యారెక్టర్ ఉన్న మూవీస్ ఉంటుంది చూడండి, అలాంటి హీరోయిన్స్ ఇష్టం తనకి. అన్ని సినిమాలలో హీరోయిన్స్ పాపం ఇబ్బంది పెట్టడమే కదా. కానీ అలా అనిపిస్తుంది కదా, దట్ ఈస్ ఆన్ ద స్క్రీన్. అవును, ఆఫ్ స్క్రీన్ ఏమంటే మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు షూటింగ్ కంపల్సరీ మేము మోస్ట్ ఆఫ్ ద షూటింగ్స్ విజిట్ చేస్తాము. వెళ్ళినప్పుడు మాకు వాళ్ళు చెప్పేది ఏమంటే, అబ్బా అన్న షూటింగ్ లో ఉన్నాడంటే మేము చాలా కంఫర్టబుల్ గా ఉంటాము. నైట్ షూట్స్ అంతా ఉంటాయి కదా, అన్న దగ్గర చేరేసుకొని కూర్చొనేస్తే మాకు చాలా కంఫర్టబుల్ గా ఉంటాము, ఏదో ఒక మాట్లాడుకుంటా ఉంటాము అని అంత కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఈయన సెట్ లో ఉండాలి అని కోరుకునే వాళ్ళు చాలా మంది మాకు చెప్పినట్లు ఉన్నారు, చాలా మంది చెప్పారు మాకు. అందుకే అన్ని సినిమాలు చేశారు ఆయన. నీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు చిన్నప్పటి నుంచి అయితే చిరంజీవి గారు ఇష్టం ఉండే, ఎందుకంటే డాడీ ఎంత గొప్పగా చెప్తుండే చిరంజీవి ఇంట్లో గారు. బాగా చెప్తారు ఆయన గురించి. చాలా చాలా అసలు మా ఇల్లు మొత్తం అదే ఫొటోస్ ఉండేది. నేనన్నా ఇది ఇల్లు లాగుండని, ఇది ఒక కమర్షియల్ మూవీ హౌస్ లాగా ఉంది అని చెప్పి అన్ని తీసేసాము. మేము తీసి అన్ని ప్యాక్ చేసి పాతింట్లో పెట్టేసాము. ఆల్ షీల్డ్స్ ఫోటోస్ చూసి మాకు మేము ఎవరు ఎక్కడికో ఆఫీస్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది, మాకు ఇంట్లో ఉన్న ఫీలింగ్ లేదు అని తీసేసాము. ఇప్పుడు ఇప్పుడు ఆయన అలానే ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వాళ్ళ డాన్స్ యాక్టింగ్ అయితే అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చిన్నగా ఉన్నప్పుడు అయితే డాడీ అట్లా చిరంజీవి గారు ఎట్లా చెప్తారంటే, డాడీ కళ్ళ నుంచి చిరంజీవి గారిని చూస్తే అసలు డిఫరెంట్గా కనిపిస్తారు, అంత గొప్పగా కనిపిస్తారు చిరంజీవి గారు. ఇంకా ఆ డాడీ ఎట్లా చెప్తున్నారు చిరంజీవి గారి నుంచి మనం కూడా అర్థం చేసుకొని చూస్తే ఇంకా గొప్పగా అనిపిస్తారు చిరంజీవి గారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా? మూవీ ఇండస్ట్రీకి ఎంతో చేసింది మీ ఫ్యామిలీ, నర్సింగ్ అన్న ఎంతో చేశారు, అండ్ ఇప్పుడు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు మూవీ ఇండస్ట్రీని? నా రిక్వెస్ట్ ఏమంటే, నాకు ఇది గొప్ప ఒక వరం, కళామ తల్లి ఇచ్చిన వరం. బేసిక్లీగా ఇంతవరకు హిస్టరీలోనే ఎవరికి ఇంత
అడ్వాంటేజ్ ఎవరికి రాలేదు. ఒక హస్బెండ్ ఏదో లైసెనింగ్ చేసి షూటింగ్ చేసేది మేబీ ఆర్టిస్ట్గా వచ్చింటదేమో కానీ ఇట్లా ఒక లైసెనింగ్ది ఒక లొకేషన్స్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఇలాంటి టైటిల్ ఎవరికి రాలేదు. ఉమెన్ అసలు లేదు. ఉమెన్కి అసలు లేదు. మేల్కి కూడా ఎక్కడ లేదంట, నేను విన్నాను. మేల్కి కూడా లేదు అంటే ఫ్రమ్ ఫాదర్ టు చైల్డ్ ఆర్ ఫాదర్ టు అలా కూడా ఎక్కడ లేదు. ఇది నాకు ఇచ్చింది. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఈరోజు నేను ఇలా మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఇది నాకు ఒక పెద్ద కాన్ఫిడెన్స్. ఇది నాకు ఒక ఎంత ఏది ఉన్నా కూడా నేను సొంతంగా సంపాదిస్తున్నాను, ఇది నా ఓన్ ఇది అనేది నా వల్ల ఎంతమంది ఆ రోజు వర్క్ దొరుకుతుంది కదా, ఇంతమంది సాటిస్ఫైడ్గా ఇంటికి వెళ్తారు. అరే మేము నర్సింగ్ అన్న షూటింగ్ చేసాం ఈరోజు అని నా కింద ఎవరైతే ఉన్నారో నాకు హెల్ప్ చేసేటోళ్ళు వస్తారు కదా, వాళ్ళు నాకు అది చెప్పేది నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సూపర్, నిజంగా గ్రేట్. ఎందుకంటే ఆయన సంపాదించి పెట్టారు, దాంతో మేము ఎంజాయ్ చేయొచ్చు అనుకోవచ్చు చాలా మంది. బట్ అది కాదు కదా లైఫ్ అంటే. నేను కూడా ఏదో కూడా చేయాలి అంటే ప్రతి మనిషికి పని చేస్తేనే హ్యాపీనెస్. ఇంటికి వచ్చి హ్యాపీగా నిద్రపోవచ్చు. ఆయన లెగసీ నేను కంటిన్యూ చేయాలని యాజ్ ఏ ఉమెన్ గా చేయటం చాలా కష్టం దీన్ని. ఎందుకంటే నైట్ షూటింగ్స్ ఉంటాయి, 4 అయింది 5 అయింది చెప్పలేం. బట్ అయినప్పటికి కూడా మనీ అనేది ఇంపార్టెంట్ కాదు. నేను ఒక వర్కింగ్ ఉమెన్, చాలా మందికి వర్క్ ఇవ్వాలి అండ్ నా ఫ్యామిలీ నేను రన్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ గా అది స్ట్రాంగ్ గా వీక్ అనేది పక్కన పెడితే నేను సంపాదించిన దాంట్లో హ్యాపీనెస్ వేరుంటది కదా. మీరు దానికోసం చూస్తున్నారు కాబట్టి నర్సింగ్ యాదవ్ అన్నకు కూడా మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్, ప్రతి ఒక్క హీరో డెఫినెట్ గా ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు పని చేయండి, మన సినిమా ఆమెకు అప్ చెప్పేయండి అనే చెప్తారు ఎవరైనా కానీ. అండ్ చాలా మందికి తెలియని వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ తెలియజేస్తున్నాను. సుల్తాన్ బజార్, కోటి, హ్యాబిట్స్ అండ్ ఈ సరౌండింగ్స్ లో ఎలాంటి షూటింగ్ చేయాలన్నా కానీ మీరు తన కాంటాక్ట్ అయితే, అండ్ షూటింగ్ లొకేషన్స్ తో సహా షూటింగ్ అయిపోయిన తర్వాత అయిపోయేదాకా కూడా వాళ్ళే మొత్తం కేర్ తీసుకొని లొకేషన్స్ పర్మిషన్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు. డెఫినెట్ గా మంచి వర్క్ చేయాలి. ఈ ఇయర్ మీరు ఒక 100 మూవీస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ర్యాప్ అప్ అప్పుడు ఐ కెన్ సీ ఆల్ ద స్మైలింగ్ ఫేసెస్ యునో. ఓ డైరెక్టర్ కానీ, కెమెరామ్యాన్ కానీ, సంట్ మాస్టర్, ఎవరెవరు ఉంటారు కదా ఆర్టిస్ట్, ఈవెన్ ద హీరోస్, దే కమ్ కాంప్లిమెంట్ మీ అండ్ గో. థ్యాంక్ యూ, ఎంత కంఫర్టబుల్ గా చూసుకున్నారు మమ్మల్ని. ఏ ఒక పబ్లిక్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియా. వి కుడ్ థింక్ అంటే మేము క్రియేట్ చేసుకొని సీన్స్ ఆలోచించేదానికి మాకు మీరు అది కల్పించారు ఆ టైం. అదర్వైజ్ ఆ జనాల మధ్యలో అది ఆ న్యూసెన్స్ లో అంతా మనకి మైండ్ అంతా దీని మీదనే ఉంటుంది. మేమేం క్రియేటివిటీ వి కాంట్. అది మాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. అని వెళ్ళేటప్పుడు నాకు ర్యాప్అప్ ఈజ్ వెరీ వెరీ నైస్, వెరీ థ్రిల్లింగ్. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక స్మైలింగ్ ఫేస్ తో వెళ్తారు. సీ యూ సూన్ ఫర్ ద నెక్స్ట్ మూవీ అని చెప్పి వెళ్తారు చూడు. అండ్ నాకు అది చాలా ఒక ర్యాప్అప్ అప్పుడు పక్కా దే ఆల్ టుగెదర్, హీరో, హీరోయిన్ కానీ, ఆర్టిస్ట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్ అందరు నిలుచుకొని ఒక ఫోటో ఇచ్చిపోతారు నాకు. దట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ. నేను అప్పుడు అనిపిస్తుంది ఐ అచీవ్డ్, ఐ మేడ్ మై పీపుల్ హ్యాపీ. అందరూ నా పీపుల్ అందరు అంటారు కార్బన్ కాపీ అమ్మా, జెరాక్సెస్ నర్సింగ్ అన్నకి ఇమిటేట్ చేసేసావు, నువ్వు దించేసావమ్మా అని చెప్పుకుంటా ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్ వేసుకుంటూ పోతారు. నాకు అది అంతంతా మనము ఆ 3-4 days ఒక 3-4 days పడుతుంది మనం ఒక షూటింగ్ గురించి ఆలోచించి అంత ప్రిపేర్ చేయాలంటే. ఐ హ్యావ్ టు గో టు ద పర్మిషన్స్ అంతా తీసుకోవాలంటే ఒక 3-4 days పడుతుంది. ఆ కష్టం అంతా నాకు ర్యాపప్లో వెళ్ళిపోతుంది. వాళ్ళ స్మైలింగ్ ఫేస్ చూడగానే మంచి షార్ట్స్ వచ్చినాయి, మంచి సీన్స్ వచ్చినాయి, వెరీ కంఫర్టబుల్ అనే లోపల నేను హ్యాపీ ఫీల్ అయిపోతాను. నాకు అంత చాలా మంచి మంచి మూవీస్ చేయాలక, ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలి. అండ్ మీ అబ్బాయి హీరోగా చేసే మూవీ కూడా మీరే చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సుమన్ టీవీ నాకు నిజంగా ఇట్స్ బిగ్గెస్ట్ గిఫ్ట్. రైట్ ఫ్రమ్ నర్సింగ్ గారికి బాగాలేనప్పటి నుంచి టిల్ టుడే వీ హ్యావ్ ఎ లాంగ్ జర్నీ. ఇప్పుడు మీతోనే ఉంటాం. ఎలాంటి పని చేసేటప్పుడైనా కానీ జస్ట్ ఒక మెసేజ్ చేయండి. డెఫినెట్ గా ఇండస్ట్రీ మొత్తం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు నర్సింగ్ అన్న. ఆ పేరుని మీరు అలానే కొనసాగించాలని మనస్ఫూర్తిగా నన్ను చాలా మంది అడిగారు, మీకు సుమన్ టీవీకి ఏం అనుబంధం ఉంది? నర్సింగ్ అన్నది అన్నీ చూపించారు, జర్నీ ఫ్రమ్ ద స్టార్టింగ్ టిల్ నౌ.
ఎంత బాగా చూపించారు సుమన్ టీవీకి. సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలని నాకు చెప్పిన వాళ్ళకి నేను ఇప్పుడు మీకు థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.